హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనము జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం ఎలా, అదేవిధంగా హౌస్ వైఫ్స్ ప్రిపరేషన్ టిప్స్ అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి, టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటటువంటిది, అదేవిధంగా కోచింగ్‌కి వెళ్ళకుండా కూడా జాబ్ ఎలా కొట్టవచ్చు, అంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం జాబ్ కొట్టొచ్చు అనేటటువంటి టైమ్ సేవింగ్ చేస్తూ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, జాబ్‌ని మనం ఎలా సొంతం చేసుకోవాలి అనేటటువంటి విషయాలని క్లుప్తంగా ఈ వీడియోలోనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు గనక ఫాలో అయినట్లయితే తప్పకుండా జాబ్ అచీవ్ చేయడానికైతే 100% గ్యారంటీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రిపరేషన్ ప్లాన్‌ని అదేవిధంగా టిప్స్‌ని యూజ్ చేసుకొని తప్పకుండా జాబ్ సంపాదిస్తారని చెప్పేసి, మీ యొక్క గోల్‌ని అచీవ్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, మరి లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళినట్లయితే మొదటగా ఫస్ట్ చూసుకున్నట్లయితే జాబ్ చేసేవారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అయితే వీళ్ళు జాబ్ చేసి వస్తారు కాబట్టి అది ఏ రకమైన జాబ్ అయినా కావచ్చు. వాళ్ళకు దాదాపు 8 అవర్స్ అయితే స్లీపింగ్ కావాలి. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ తప్పకుండా వర్క్ చేస్తారు కాబట్టి బాడీ బాగా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా 8 అవర్స్ అయితే స్లీపింగ్ కంపల్సరీ ఉండాలి. సో, అదేవిధంగా మార్నింగ్ ఫుడ్‌కి అంటే 3 టైమ్స్ ఫుడ్‌కి అదేవిధంగా పర్సనల్ వర్క్స్‌కైతే ఒక 2 అవర్స్ వరకైతే టైంని తీసుకున్నట్లయితే నెక్స్ట్ జాబ్ ప్లస్ జర్నీకి సంబంధించి. సో, జర్నీ కావచ్చు, జర్నీలో ఇబ్బంది కావచ్చు. సో, పోవడానికి, రావడానికి ఇన్ కేస్ దగ్గరలో ఉంది అనుకుంటే తక్కువ టైం సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బస్సులో వెళ్ళేటటువంటి వెసులుబాటు కూడా ఉంటే మాత్రం ఆ 2 అవర్స్ బస్సులో వెళ్ళే ఆ 2 అవర్స్ గూడా ఏదైనా వీడియో చూడడానికి గానీ, క్లాస్ వినడానికి గానీ అయితే ఛాన్స్ ఉంటుంది. సో, జాబ్ పర్పస్‌లో 10 అవర్స్‌నైతే మనము కేటాయించడం జరిగింది. సో, 8+2 8 అవర్స్ జాబ్ ఉన్నా గూడా జర్నీకి ఆల్‌మోస్ట్ 2 అవర్స్ అయితే కేటాయించవలసి ఉంటుంది. ఒకవేళ దగ్గరలో ఉంటే 1 అవర్ పట్టొచ్చు కొందరికి. మరికొందరికి 2 అవర్స్ కంటే ఎక్కువ గూడా పట్టొచ్చు. వీలైనంత వరకు దాన్ని ఇందులోనే కన్జ్యూమ్ చేసుకుంటే టోటల్ ఆల్‌మోస్ట్ ఇవి 10 ఇవి 12+8 20 అవర్స్ అయితే మనకు కన్ఫర్మ్‌గా పడుతుంది. 20-19 అవర్స్. సో, రిమైనింగ్ మిగిలినటువంటి 4-5 అవర్స్‌లో చదివినట్లయితే మనము కన్ఫర్మ్‌గా వాళ్ళకు పోటీ ఇవ్వగలమా మిగతా వాళ్ళకి అనంటే, మనకు దాదాపు జాబ్ నోటిఫికేషన్ వచ్చి, అదేవిధంగా అప్లికేషన్స్ అయిపోయి జాబ్ పట్టేసరికి దాదాపు 3-4 మంత్స్ పడుతుంది. సో, 4 మంత్స్ అయినా గానీ 4 మంత్స్‌కి 4 త్రీజా 12 అంటే 120 డేస్ అయితే మనకుంటుంది. 120 డేస్‌ని 120 డేస్‌ని 5 అవర్స్‌తో చేసుకున్నట్లయితే 12 ఫైవ్‌జా 60 అంటే 600 అవర్స్ అయితే మనకు ఉంటుంది. ఇది మనము జస్ట్ వర్క్ చేసేదాన్నట్లే. ఇందులో నుంచెల్లి మనకి ఇంకా ఏముంటాయి? సండేస్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి, ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ గూడా మనకి ఇంకా చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఈ 600 అవర్సే గాకుండా సో, ఇక్కడ ఓన్లీ 5 అవర్సే తీసుకున్నాం. సండే తీసుకున్నాం. మంత్లీ 4 సండేస్ వస్తాయి. సండే రోజు చాలా టైం ఉంటుంది. సో, అవి గూడా కలుపుకున్నట్టయితే చాలా అవర్స్ అవుతుంది. కాబట్టి 4-5 అవర్స్ అయితే కంపల్సరీ మీరు ఏ విధంగానైనా గానీ కన్జ్యూమ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. మార్నింగ్ సెషన్‌లో ఒక 2 అవర్స్, నైట్ అంటే ఈవినింగ్ సెషన్‌లో ఒక 3 అవర్స్ చదివేటట్టు ప్లాన్ చేసుకోండి. అంటే మార్నింగు మీరు డ్యూటీ టైమ్‌ని చూసుకొని దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8:00కి డ్యూటీకెళ్తారు అనుకుంటే, మీరు రెడీ అవ్వడానికి 1 అవర్ టు 1:30 1 అవర్ టు 1 ½ అవర్ పెట్టుకొని సో, మీరు 4కి లేషిర్రనుకోండి 6:30 వరకు చదవడానికి ట్రై చేయండి. చదవడానికి ట్రై చేసి 1 ½ అవర్‌లో మీరు ప్రిపేర్ అయ్యి అంటే రెడీ అయ్యి ఎళ్ళిపోతే బెటర్‌గా ఉంటుంది. సో, వచ్చిన తర్వాత డిన్నరు తొందరగా చేయడానికి ట్రై చేయండి. డిన్నర్ అయిపోయిన వెంటనే సో, 8కి చేసినా కూడా 8-10-11 సో, ఈ అవర్స్‌ని మీరు బాగా యూజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఒకవేళ ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా ఈవినింగ్ టైమ్‌లో కూడా 1 అవర్ అయితే చదవడానికైతే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఎందుకు అనంటే మనం ఎంత టైంని పట్టుకుంటే అంతుంటుంది. అది మన చేతుల్లోనే ఉంటుంది. చదవాలి, చదవాలి అని చెప్పేసి మనం ఏర్పరచుకోవాలి. టైంని మనం లాక్కోవాలి. ఎందులో ఎంత వీలైతే అంత. స్లీపింగ్‌లో గానీ, ఫుడ్ తినే టైంలో గానీ, నెక్స్ట్ ఈ జర్నీ విషయంలో గానీ, వీలైనంత వరకు తొందరగా తగ్గించుకొని, తక్కువ టైంని తగ్గించుకొని, ఈ టైంని 4-5 అవర్స్‌కి ఇంక్రీజ్ చేసుకుంటూ మనమైతే ప్రిపేర్ అయితే చాలా బెటర్‌గా ఉంటుంది. సో, మనకు చాలా టైం ఉంది. ఇప్పటి నుంచెల్లి స్టార్ట్ చేసినా గూడా ఈజీగా అచీవ్ చేస్తాము. ఎందుకంటే, మనకు వీటితో పాటు ఇంకా మనకు ఫెస్టివల్స్ ఒస్తాయి, హాలిడేస్ ఒస్తాయి. వాటి గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. అవి ఏంది అనేది. సో, ఇది జాబ్ చేసేవాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకొని, ఈ ప్లాన్‌ని పకడ్బందీగా సక్సెస్‌ఫుల్‌గా రన్ జేయాలి. సో, ఏదో 1 మంత్ చదివి, 20 డేస్ చదివి వదిలేయడం గాదు. పక్కా మనకు జాబ్ కావాలి కాబట్టి తప్పకుండా ఇంప్లిమెంటేషన్ అనేది 100కి
100% మనం ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. సో, వీలైనంత వరకు 4-5 అవర్స్ కాదు, 6-7 అవర్స్ వచ్చేటట్టుగా మనము ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే తప్పకుండా మనమైతే మన గోల్‌ని అచీవ్ చేయగలుగుతాము. సో, ఈ విధంగా మీరైతే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. సో, జాబ్ చేసేవాళ్ళు నా సజెషన్ ఏందంటే, జాబ్ చేసేవాళ్ళు ఎగ్జామ్స్‌కి 20 డేస్ ముందా ఆర్ 10 డేస్ ముందు గూడా మీరు వాళ్ళని లీవ్ అడిగి తీసుకోవడానికి ట్రై చేయండి. సో, వాళ్ళు ఒకవేళ కంపెనీ మీరు చేసే వాళ్ళ దగ్గర మీకు ఇచ్చేటటువంటి అవకాశం ఉందనుకో, తప్పకుండా మీకు అది కలిసొస్తుంది. ఒకవేళ ఇవ్వలేని సిట్యుయేషన్ ఉందనుకో, అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఆ విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు అచీవ్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటటువంటి వారు, అంటే ఇంట్లో ఆడవారు ఉంటారు కదా! మ్యారీడ్ అయిన వాళ్ళు లేదంటే అన్‌మ్యారీడ్. సో, ఏదైనా కావచ్చు. మ్యారీడ్ అయిన వాళ్ళ గురించి మనం చూసుకున్నట్లయితే కంపల్సరీ వాళ్ళకు స్లీపింగ్ అనేది 6-7 అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మైండ్ ఫ్రెష్‌గా ఉండాలంటే తప్పకుండా ఉండాల్సిందే. సో, నార్మల్‌గా దాదాపు 11-5 వరకా లేదంటే 10-4 వరకా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సుంటుంది. నా ఒపీనియన్ ప్రకారము 10-4 ఆర్ 10:30-4 ఎంత అయినా గాని కొంచెం తగ్గించుకుంటేనే బెటర్. స్టార్టింగ్‌లో ఇబ్బందయినా గాని ఒక 1 మంత్ తర్వాత అలవాటు పడుతుంది. సో, 4:00కి లేసినామనుకోండి మార్నింగ్ 4-6 మనము స్టడీ చేయాలి. 4-6 చదివిన తర్వాత 6-10 అంటే 4 అవర్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైస్ ప్రిపేర్ చేయడం గాని, వాళ్ళ హస్బెండ్‌ని పంపించడం గాని, క్లోత్స్ వాష్ జేసుకోవడం గాని, తదితర వస్తువులు తను ఫ్రెష్ అప్ అవ్వడం అన్నిటికి ఈ 6-10 వరకు కంప్లీట్ జేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. సో, వీలైనంత వరకు తొందరగానే కంప్లీట్ జేసుకోవడానికి ఛాన్సెస్ ఇవ్వండి. నేను 6-10 అవర్స్ అని పెట్టినా మీరు అంతకంటే తక్కువలోనే కంప్లీట్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ అయితే ట్రై అయితే చేయండి. అదేవిధంగా 10-12:30 ఇక్కడ మళ్ళీ స్టడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 12:30-1:30 సో, లేదు అనంటే 2:00 వరకు. ఇక్కడేందంటే మనము ఇక్కడి నుంచెళ్ళి ఇక్కడ అంటే 10-12:30 ఆల్‌మోస్ట్ 2 ½ అవర్ చదువుతున్నాం కాబట్టి మనకు నైట్ గూడా తక్కువ టైంనే తీసుకుంటున్నాము. ఎంత 6-7 అవర్స్. సో, కాబట్టి తప్పకుండా బాడీకనేది రెస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు 1 అవర్ తీసుకుంటారా? లేదంటే 1 ½ అవర్ తీసుకుంటారా అనేది చూసుకోండి. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకోవడమే గాకుండా హాఫ్ అన్ కొందరు హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చు. కొందరు 1 అవర్ తీసుకోవచ్చు. సో, అది మీ ఇష్టం. 1 అవర్ తీసుకున్నా గాని నో ప్రాబ్లమ్. సో, రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి దాదాపు 2-5 సో, వీళ్ళు అన్‌మ్యారీడ్ ఉన్న వాళ్ళైతే ఏం గాదు. లేదు అనంటే 2-4 అంటే ఇక్కడ చిన్న పిల్లలున్నారనుకోండి స్కూల్‌కెళ్ళి వచ్చేవాళ్ళు. సో, వాళ్ళకు 4:00కి పిల్లలొస్తారు కాబట్టి సో, 4 పిల్లలతో కలిసి ఈ 4 వరకి మనం చదువుతాం బానే ఉంది. 4-5 ఆర్ 6 అంటే పిల్లలతో కలిసి మనం చదువుకోవాలి. అంటే పిల్లలకి ఏదో ఒక వర్క్ ఇచ్చడం, వాళ్ళకిచ్చినట్టు హోంవర్క్ వాళ్ళతో కలిసి కొంతవరకు చదవడం ప్రయత్నించాలి. అంటే పర్ఫెక్ట్‌గా చదవకపోయినా గానీ ఎంతో కొంతనైతే మనము చదవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ విధంగా చదివిన తర్వాత 6-8 వరకి వర్క్. ఇంగ మనకు నార్మల్‌గా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవడం అట్లాంటివి వర్క్ ఉంటాయి. తినడం వరకు ఇది కంప్లీట్ చేసుకొని 8-11 అనేది మళ్ళీ రీడింగ్ చేయడం బెటర్. ఇది డైలీ చేసేటటువంటి విధంగా. అదేవిధంగా 5-6 మామూలుగా పిల్లలు చిన్న పిల్లలు లేని వాళ్ళు, లేదంటే పెద్ద పిల్లలున్న వాళ్ళు ట్యూషన్‌కి కూడా వెళ్తారు గదా! ఆ పెద్ద పిల్లలున్న వాళ్ళకు పెద్ద డిస్టర్బెన్స్ ఏముండదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి, వాళ్ళు 5 వరకు చదివిన తర్వాత 5-6 గూడా వీళ్ళకు వెసులుబాటనేది ఉంటుంది. సో, ఇక్కడి వరకు చదివిన తర్వాత 6-8 ఏమవుతుందంటే ఇలా వర్క్ చేసుకోవడం అది పిల్లల్ని అన్నీ సెట్ చేసేసరికి ఫుడ్ ప్రిపరేషన్ చేసేసరికి చూసుకోవాలి. సో, ఇగ తర్వాత పిల్లలున్నారంటే అంతో ఇంతో టైం అటు ఇటుగా అవుతుంది కాబట్టి దాదాపు అలా గాకుండా చూసుకోండి. సో, తర్వాత 9-10 ఆర్ 11 మీకు ఎక్కడి వరకుంటే అక్కడి వరకి. 9-11 వరకు చదవడానికి ట్రై చేసిరనుకోండి. మళ్ళీ 11కి పడుకొని 5కి లేవండి. లేదంటే 10:30కి పడుకొని గూడా 4కి లేస్తే బెటర్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఉండేవారు గూడా పెద్దగా రిస్క్ లేకుండా తప్పకుండా అచీవ్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ అన్‌మ్యారీడ్ వాళ్ళు మేము కోచింగ్ ఎళ్ళలేము అనుకునే వాళ్ళు గూడా ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్ ఇక్కడ 10 వరకని చెప్పినాం. ఇక్కడ మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పిల్లలతో ఉన్నది గూడా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు టైంని యూజ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సక్సెస్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మీ యొక్క ప్లాన్‌ని ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీరైతే సక్సెస్ సాధిస్తారు. సో, అదే విధంగా దాదాపు బాయ్స్ ఉంటారు. బాయ్స్ అన్‌మ్యారీడ్ వాళ్ళున్నట్లయితే వాళ్ళు స్టడీ రూమ్‌కి పోతారా? లేదంటే కోచింగ్ పోతారా? ఎక్కడికెళ్ళినా గూడా తప్పకుండా చదవాల్సిందే. సో,
కోచింగ్ వాళ్ళకు టైమింగ్ ఉంటుంది. వాళ్ళ రీడింగ్ సెషన్ అది సెపరేట్‌గా ఉంటుంది. మార్నింగ్ ఎళ్తారు, ఈవినింగ్ వస్తారు. సో, నైట్ టైమ్‌లో చదవడము, కొద్దిసేపు మార్నింగ్ టైమ్‌లో క్వెషన్ చదవడం ఉంటుంది. సో, దాదాపు స్టడీ రూమ్‌కి వెళ్ళేవాళ్ళు కొంతమందుంటారు. లేదు అనంటే ఇంటి దగ్గర చదివేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఎవరైతే ఇంటి దగ్గర చదివేవాళ్ళు ఉంటారో, ఇంటి దగ్గర చదివేవాళ్ళు ఇంట్లో మనకు కంపల్సరీ మనకు వెసులుబాటు ఉంటది. మనల్ని డిస్టర్బ్ చెయ్యరు అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర చదవండి. లేదంటే బెస్ట్ ఏందంటే స్టడీ రూమ్‌కెళ్ళడమా, లేదంటే ఇంటికి దూరంగా ఒక ప్రాంతానికి ఒక పీస్‌ఫుల్‌గా ఉండేటటువంటి ఏరియాకెళ్ళి చదువుకోవడం. లేదంటే ఊర్లో గ్రంథాలయం ఉంటే గ్రంథాలయంకెళ్ళి చదువుకోవడం లాంటివి చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇంట్లో ఉన్నాం చదువుకున్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళు వర్క్ చెప్పొచ్చు. ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి అలా గాకుండా ఉండాలి అనంటే తప్పకుండా మీరు ఈ రెండిట్లల్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. స్టడీ రూమా లేకపోతే లైబ్రరీనా ఏడికో ఒకదానికెళ్ళిరనుకో మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో, వీలైనంత వరకు తక్కువ అంటే 6-7 అవర్స్ స్లీపింగ్. నైట్ టైమ్‌లో 6 అవర్స్ పడుకున్నారు అంటే, నైట్ టైమ్‌లో 6 అవర్స్ పడుకుంటే, డే టైమ్‌లో గూడా బాడీకి 1 అవర్ వరకైతే రెస్ట్ ఇస్తే బెటర్. సో, మనకు బాడీ అనేది గూడా సహకరించాలి గాబట్టి, సో, తప్పకుండా ఇవ్వాలి. సో, దాదాపుగా 15 అవర్స్ అయితే చదవడానికి ట్రై జేయాలి బాయ్స్. బాయ్స్ ఆర్ గర్ల్స్ అన్‌మ్యారీడ్ వాళ్ళు. ఎందుకు అనంటే, ఈ విధంగా చదివితేనే మనము కాంపిటీషన్ ఇవ్వగలుగుతాము. సో, చదివిన దాన్ని తప్పకుండా ఇంప్లిమెంటేషన్ అంటే ఏదన్నా చదివాము అనంటే, అది పర్టిక్యులర్‌గా కంపల్సరీగా మనము గుర్తుండిపోయేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, అదే విధంగా జాబ్ చేసేవాళ్ళు. ఇంట్లో ఉండేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు వీళ్ళకు ఈ టైమ్ టేబుల్‌తో పాటు హాలిడేస్ ఉంటాయి. ఇంట్లో ఉండేవాళ్ళంటే నార్మల్‌గానే ఉంటుంది. మెయిన్‌గా జాబ్ చేసే వాళ్ళకు హాలిడేస్ ఉంటాయి. వీళ్ళకు కావాల్సినటువంటి హాలిడేస్‌లలో ఫంక్షన్స్ ఈ ఈ జాబ్ చేసే వాళ్ళనే గాదు, ఇంట్లో ఉండేవాళ్ళనే గాదు, బాయ్స్ కాదు, గర్ల్స్ కాదు వీళ్ళందరైనా సరే గాని ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేందంటే ఫంక్షన్స్. ఫంక్షన్స్‌ని 2-3 మంత్స్ 2-4 మంత్స్ 4 మంత్స్ కంపల్సరీ ఫంక్షన్స్‌నైతే అవాయిడ్ చేయండి. దాదాపు ఫంక్షన్స్ ఎళ్ళకుండా ఉండడానికే ట్రై చేయండి. తప్పకుండా వెళ్ళాలి. మనం ఎళ్ళకపోతే కుదరదు అన్న ఫంక్షన్‌కి మాత్రం చూజ్ జేసుకోండి. దాదాపు అలాంటి ఫంక్షన్స్ అన్నిటిని వదిలేయండి. సో, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి ఎళ్ళడము మానేయండి. మెయిన్‌గా మీరు చదివేటప్పుడు ఫోన్ ఏం జేయాలి? సైలెంట్‌లో పెట్టుకోవాలి. మీకు దూరంగా ఉండాలి ఫోను. దూరంగా ఉంటేనే గాని ఫోను దగ్గరికి వెళ్లరు గాబట్టి, ఫోనుకి దాదాపు దూరంగా ఉండండి. టీవీ గనక ఉన్నట్లయితే అన్నీ క్లోజ్ చేసేసేయండి. టీవీ, ఫోను ఇవన్నిటిని చాలా దూరం ఎంత దూరం పెడితే మనకు అంత మంచిది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఫోనుని ఒత్తుతుంటే చదివేటప్పుడు టైం జరగదు. కానీ ఫోను చూసేటప్పుడు మాత్రం చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోతుంది టైం. సో, కాబట్టి ఈ ఫోనుని పక్కన పెట్టండి. టీవీని పక్కన పెట్టండి. ఓన్లీ మన కాన్సెప్ట్ ఏంది స్టడీ. చదవాలి, చదవాలి, చదవాలి. మరి ఏ టైంలో ఏది చదవాలి? అంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా టఫ్‌గా ఉండేటటువంటి సబ్జెక్ట్ చదువుతారా? మీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుతారా? ఏదైనా చదవండి. కానీ నైట్ టైమ్‌లో ఎప్పుడైతే మీకు స్లీపింగ్ అనిపిస్తుందో అప్పుడు మెయిన్‌గా మ్యాథ్స్‌కి సంబంధించి అంటే ప్రాబ్లమ్స్ ఉండేవి చదివితే చాలా బెటర్. ప్రాబ్లమ్స్ ఉండేవి మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి దానివల్ల మనకు నిద్రమత్తు అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది మ్యాథ్స్ చేసేటప్పుడు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. సో, దానివల్ల ఉంటుంది. కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే మీరు చదివేటటువంటిది చదవండి. మార్నింగ్ చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్ చదువుతారనేది మీరు డిసైడ్ జేసుకోండి. ఎందుకు అనంటే కొందరు గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే ఉంటారు. కొందరు టీచర్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యే ఉంటారు. కొందరు పోలీస్ జాబ్‌కి ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదనేది చూసుకోవాలి. సో, ఆఫ్టర్‌నూన్ గూడా ఇలాగే ఉండండి. మెయిన్‌గా హాలిడేస్ వచ్చినప్పుడు మార్నింగ్ సెషన్‌లో రీడింగ్ చేషినా గూడా ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో టెస్ట్ పేపర్స్‌ని ప్రాక్టీస్ జేయండి. మెయిన్‌గా టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ జేయండి. క్వెషన్స్‌ని రివిజన్ జేసుకోండి. మెయిన్‌గా ఇవన్నీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంది అనంటే ఇదయిపోయిన తర్వాత మామూలుగా మెయిన్‌గా ఏంది అంటే నోట్స్ ప్రిపేర్. నోట్స్ ప్రిపరేషన్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏందంటే నోట్స్ ప్రిపరేషన్. మీరు చదివేటప్పుడు మీకు మీకనిపిస్తుంది. ఓహ్! ఈ క్వెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అని జెప్పేసి మీ సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి జెప్తుంది. దాన్ని నోట్‌బుక్‌లో రాసుకోండి. ఒక నోట్‌బుక్ ప్రిపేర్ చేసుకొని, ఆ నోట్‌బుక్స్‌లో రాసుకోండి. సో, ఈ విధంగా రోజులో ఎన్ని చదివారు? మీకెన్ని అనిపించినాయి? దాదాపు మీరు 100 క్వెషన్స్ చదివినట్లయితే దాదాపు 50 క్వెషన్స్ అన్నా మీకు అనిపిస్తుంది. 50-60 అనిపిస్తుంది. సో, అన్ని క్వెషన్స్ రాసుకోకపోయినా అన్నీ ఇంపార్టెంటే. కానీ అన్నీ కాకపోయినా గానీ అట్‌లీస్ట్ 50 క్వెషన్స్ అయితే మీరు తప్పకుండా అనిపిస్తుంది. ఈ క్వెషన్ వస్తుండొచ్చు అని జెప్పేసి కొంచెం ఐడియా ఉంటుంది మీకంటూ. సో, టెస్ట్ పేపర్స్ చదువుతారు గాబట్టి వాటిని బట్టి మీకు కొంచెం ఒక ఐడియా వస్తది. సో, దానిని నోట్స్ ప్రిపేర్ జేసుకోండి మెయిన్‌గా.
ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నటువంటివి టెస్ట్ పేపర్‌లో మీకు అప్పుడప్పుడు టచ్ అయినప్పుడు మీకు అనిపిస్తుంది. అరే! నేను ఇక్కడ నోట్స్‌లో ఇక్కడ చేసుకున్నా. ఇది ఇక్కడ వచ్చింది. సో, ఈ విధంగా మీకు పాజిటివ్‌నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మెయిన్‌గా నిద్రొచ్చే టైంలో మ్యాథ్స్ చదవండి. మీరు ఫంక్షన్స్‌ని అవాయిడ్ చేయండి. ఫోన్‌ని, టీవీస్‌ని. సో, దాదాపు ఫ్రెండ్స్ సర్కిల్స్‌ని గూడా తగ్గించండి. పార్టీస్ అని, అవని, అవన్నీ మానేసేయండి. మనకు 4 మంత్స్ మనం జాబ్ కొట్టాలి. 4 మంత్స్ వరకి మనము ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే మన షెడ్యూల్. ఈ దానినే ఫాలో అయ్యి తప్పకుండా మీరు గోల్ అచీవ్ చేయాలి. సో, అదే కాన్సెప్ట్ తోటి చదవండి. ఎందుకు అనంటే ఒక్కసారి మనము ఏమవుతుందిలే ఈ ఒక్కరోజు పోతే ఏం జరుగుతుంది అనంటే, ఈరోజు మనము ఫంక్షన్‌కెళ్ళాం. ఫంక్షన్‌కెళ్తే ఈ ఎళ్ళినటువంటి ఫంక్షన్‌లో అయినటువంటి స్ట్రగుల్ కావచ్చు, మరేదైనా విషయం కావచ్చు, దానివల్ల నెక్స్ట్ డేకి గూడా దాని యొక్క ప్రభావం అనేది చూయిస్తుంది. సో, అప్పటి వరకు 10 డేస్ నుంచి మంచి ప్రాక్టీస్ వచ్చింది. మధ్యలో ఒక్కసారి డిస్టర్బ్ అయిందంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే గూడా డిస్టర్బ్ అవుతుంది. ఆ విధంగా డిస్టర్బ్ కావద్దు. మీకు కావాల్సినటువంటి ఇంట్లో సామాను సండే రోజా, వీక్ వీక్లీ 1 డే తప్పకుండా ఏం జేయాలి, ఒకేసారి వారానికి సరిపడన్ని సరుకులు తెచ్చుకోవాలి. సో, నెక్స్ట్ జాబ్‌కెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు గానీ ఉన్నటువంటి టైంలోనే అవి గూడా తెచ్చుకొని పెట్టుకుంటే చాలా బెటర్. ఈ విధంగా మనము ఒక ఒక ప్లాన్ ప్రకారం గనక మనము ఎళ్ళినట్లయితే తప్పకుండా గోల్‌నయితే మనం తప్పకుండా అచీవ్ జేస్తాము. మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిందేంది అంటే క్వెషన్స్‌ని ప్రిపేర్ జేసుకోవడం. మెయిన్‌గా క్వెషన్స్ ప్రిపేర్ జేసుకోవడం, ఫోన్స్‌ని అవాయిడ్ జేయడము, ఉన్నటువంటి టైంని తప్పకుండా ఇంప్లిమెంటేషన్ జేసుకోవడం. నెక్స్ట్ లేజీనెస్‌ననేది తగ్గించాలి. ఈ రోజు నుంచి ఎళ్ళేదాంలే, రేపటి నుంచి ఎళ్ళేదాంలే, 1 అవర్ పడుకుంటే, ఎక్కువ పడుకుంటే ఏమవుతుంది? 1 అవరే గదా! 10 మినిట్సే. అదన్నీ పక్కన పెట్టేసేయాలి. కన్ఫర్మ్‌గా మనం ఒక షెడ్యూల్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం పక్కా నడిస్తేనే మనం అచీవ్ చేయగలుగుతాం. సో, ఏదైనా సరే మీరు ఒక్కసారి స్టార్ట్ చేసిర్రంటే దాన్ని ఎండ్ వరకు మనము తప్పకుండా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. లేదు అనంటే స్టార్ట్ జేయకండి. సో, ఫాలో గాకండి. సో, ఎప్పుడైతే నాకిది కావాలి అని జెప్పేసి నేను కూర్చుంటా, కంపల్సరీ నేను చేస్తా అన్నప్పుడు మాత్రమే దిగాలి. సో, ఒక్కసారి యుద్ధంలోకి దిగిన తర్వాత నేను యుద్ధం చెయ్యను అంటే కుదరదు. ఓకేనా? సో, తప్పకుండా మీరు సాధించాలి. సాధించాలి అంటే ఇది ఫాలో అవ్వాలి అని జెప్పేసి తప్పకుండా ఈ షెడ్యూల్‌ని ఫాలో అవ్వండి. ఎప్పుడన్నా ఒకసారి కొన్ని తప్పని పరిస్థితులలో అప్పుడప్పుడు డిస్టర్బ్ జరుగుతుంది. జరిగినా గూడా డిస్టర్బ్ అయినా గూడా మళ్ళీ వెంటనే దాని నుంచెళ్ళి తేరుకోవడానికి ట్రై చేయండి. 1 డే, 2 డేస్ డిస్టర్బ్ అయినా గూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేలకు అది ఆహ్, మేజర్ పాయింట్‌గా గాకుండా నెక్స్ట్ డే పైన ప్రభావం పడకుండా మీరు చూసుకొని తప్పకుండా మీరు మంచి గోల్‌ని అచీవ్ చేయాలని జెప్పేసి ఆశిస్తున్నాను. సో, ఈ విధంగా మనము ఈ టిప్స్‌ని సో, ప్రిపరేషన్ టిప్స్‌ని యూజ్ చేసుకొని సో, నోట్స్ తయారు చేసుకొని, ఆ నోట్స్‌ని అప్పుడప్పుడు ప్రిపేర్ అవుతూ సో, వీక్లీ మనమే సొంతంగా ఈ క్వెషన్స్ అని కండక్ట్ చేసుకుంటూ తప్పకుండా మంచి ఇలాంటి టిప్స్ తోటి మనం ఏం జేయాలంటే మన గోల్‌ని అచీవ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇక్కడి వరకు ఉన్నటువంటి టిప్స్. ఇప్పటికే లెంతీ అయినట్టుంది వీడియో. సో, అయినా సరే తప్పకుండా ఈ ప్రాసెస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్టయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గానీ, జాబ్ చేసేవాళ్ళు గానీ, సో, కోచింగ్ పోకుండా ఉండేవాళ్ళు గూడా చేయండి. సరే మరి బుక్స్ ఏంది అనంటే బుక్స్ మెయిన్‌గా టెక్స్ట్ బుక్సే. టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్‌కి మించింది ఏది లేదు. టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవ్వండి. ఏదైనా మేము సీరీస్ ప్రిపేర్ అయితాము అనంటే, ఒకటే సీరీస్‌ని ఎన్ని టైమ్స్ అన్నా చదవండి. 10-20 టైమ్స్ అయినా సరే. నేను ఈ సీరీసు 2 టైమ్స్ చదివినా గదా! ఇంకో సీరీస్‌లోకెళ్ళి వస్తుండొచ్చు. ఇంకో సీరీ అవన్నీ ఏముండవు. అన్నీ ఏదున్నా గూడా మీరు చదివేటటువంటి సీరీస్ ఏదైనా గూడా దానినే రిపీట్‌గా చదవండి. సో, ఆ సీరీస్‌లో ఏముంది? ఈ సీరీస్‌లో అంతేముండదు. నువ్వు టెక్స్ట్ బుక్ చదివిరా 10 టైమ్స్ టెక్స్ట్ బుకే చదవండి. ఏదైనా సీరీస్ చదివిరా 10 టైమ్స్ అదే సీరీస్ చదవండి. పర్ఫెక్ట్‌గా ఎట్లా అంటే ఆ సీరీస్‌లో నుంచెల్లి క్వెషన్ వస్తే మిస్ అవ్వద్దు. సో, కంపల్సరీ అందులో నుంచెల్లే వస్తాయి క్వెషన్స్. సో, అందులో నుంచెల్లి మిస్ గాకుండా ఉండేలాగా చదవాలి. సో, ఒకటికి 10 సార్లు కాకపోతే 20 సార్లు రిపీట్ చేయండి. నో ప్రాబ్లమ్. కంపల్సరీ మీరు చేయాల్సిందేందంటే ఏ బుక్ చదివినా గూడా పర్ఫెక్ట్‌గా అదే బుక్ పైన ఉండాలి. 10 రోజులు అది, 10 రోజులు ఇది, 10 రోజులు అది గాకుండా మీకున్నటువంటి సిలబస్‌ని ఒక విధంగా డివైడ్ జేసుకోండి. ఈ విధంగా చదవాలని జెప్పేసి ప్లాన్ జేసుకోండి. సో, ఈ టైంని యూజ్ చేసుకొని తప్పకుండా మీ యొక్క గోల్‌ని అచీవ్ చేయండి. మీరు చదివే బుక్స్‌నే మళ్ళీ చదవండి. పర్ఫెక్ట్‌గా చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్‌తోటి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్‌కి గూడా తప్పకుండా యూజ్ కావాలి గాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అనంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ మీకు ఆల్రెడీ వీడియోస్ రూపంలో
ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా చాలా వీడియోస్ అయితే నేనైతే పెట్టడం జరుగుతుంది. సో, తప్పకుండా నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక వీడియోస్‌ని చూసి మీ యొక్క గోల్‌ని అచీవ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో, ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.